హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత 2-3 సంవత్సరాలుగా ఈ చర్చ ప్రముఖంగా జరుగుతోంది. బాలకృష్ణ సైతం పలు సందర్భాల్లో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడడంతో అందరి చూపు ఆ సినిమాపై ఉంది. ఇక ఇటీవల మోక్షజ్ఞ మొదటి సినిమాపై అధికారిక ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ పర్ఫెక్ట్ చాయిస్ అనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. మొదటి పూజా కార్యక్రమాలు మాత్రమే రద్దయ్యాయి అనుకున్నారు, కానీ మెల్లగా సినిమా సైతం అటకెక్కింది అంటూ టాక్ బయటకు వచ్చింది. సినిమా క్యాన్సిల్ కావడానికి కారణాలు ఏంటి అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమాను ప్రభాస్ తో చేసేందుకు రెడీ అయ్యారని, జనవరిలోనే సినిమా పూజా కార్యక్రమాలు ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో మరి మోక్షజ్ఞ పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతుంది. బాలకృష్ణ దర్శకత్వంలో ఆదిత్య 999 సినిమాతో మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడే మరో